ओम श्री गुरुभ्यो नमः। श्रीलक्ष्मी वल्लभारंभां विखनो मुनिमध्यमां अस्मदाचार्य पर्यन्तां वंदे गुरु परंपरा। ओम श्री लक्ष्मी हयग्रीवाय नमः। श्री विश्वावसुनाम संवत्सరం 2025 ఉగాది సంవత్సర ఫలితాలు మనం చూసుకున్నట్లయితే కన్యా రాశి వారికి 2025 సంవత్సరం ఆదాయ వ్యయాల ఎలా ఉన్నాయో మనం చూసుకుంటే ఈ సంవత్సరం కన్యా రాశి వారికి ఆదాయం 14, ఖర్చు 2, గౌరవం 6, అవమానం. అంటే గౌరవాలు అవమానం సమానంగా ఉన్నప్పటికీ కూడా ఆదాయం సంతృప్తికరంగా 14 కనిపిస్తుంది, ఖర్చు స్థానం 2 కనిపిస్తుంది. అంటే 2025 సంవత్సరం కన్యా రాశి వారికి ఒకంత ఊరట కలిగించేటువంటి సంవత్సరంగానే చెప్పుకోవచ్చు. భాగ్యస్థిత బృహస్పతి నుంచి ఈ రాశి వారికి గురుబలం దక్కేటువంటి సంవత్సరంగా, సప్తమ స్థితిలోకి శనైశ్వరుడి యొక్క ప్రభావం ఏప్రిల్ 1వ తారీఖు నుంచి కన్యా రాశి వారికి 7వ ఇంట్లోకి శనైశ్వరుడు షష్టమ నుంచి సప్తమ స్థితిలోకి రావటం ఈ రాశి వారికి ఒకంత కుటుంబ విషయాలలో కొంత అనిశ్చిత వాతావరణం పెరగకుండా శ్రద్ధ పాటించడం చెప్పదగ్గ సూచన. కన్యా రాశి వారికి సప్తమ శనైశ్వరుడి యొక్క సంచారం వల్ల జీవిత భాగస్వామితో ఒకంత కొద్దిపాటి ఇబ్బందులు కానివ్వండి, జీవిత భాగస్వామితో సములైనటువంటి వారు. అంటే ఈ రోజుల్లో మనం చూస్తే అసలు జీవిత భాగస్వామి ఒకరే ఉంటారు, వారితో సములేమిటి అంటే ఒక విధంగా స్నేహితులు, మధ్యవర్తులు, అలాగనే స్నేహ సంబంధితమైన వ్యవహారాల్లో కూడా స్త్రీలు కానీ పురుషులు కానీ ప్రేమ వ్యవహారాల్లో అపవాదమానం గురి కాకుండా జాగ్రత్తలు పాటించాలి. సప్తమ శనైశ్వరుడి కారణంగా అవుట్ ఆఫ్ లా అన్నట్టుగా కుటుంబ విషయాల్లో కొంత అనిశ్చిత, రహస్య ధోరణి వల్ల అపవాద అవమానాలు, మనం ఆర్థికంగా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడి రంగాల్లో మనం ఎదగటం, మనం ఉచ్చస్థితికి వెళ్ళటం, ఎదుటివాడు సహించలేకపోవటం, మనం మంచి స్థితిలోకి ముందుకెళ్ళేటువంటి పరిస్థితిలో మనం ఇంకా కిందకి లాగటం కోసం అంతర్గత శత్రువులు తయారవడం అనేది మనం ఎదుర్కొనేటువంటి అవకాశాలు కన్యా రాశి వరకు మనం చూస్తూ ఉంటాం. సప్తమ స్థితిలో 6 గ్రహాల ప్రభావం రావటం వల్ల వివాహార్థులకు అన్యోన్య దాంపత్యంలో వచ్చే కొద్దిపాటి అపవాదవమానాలు, ఒకరి మీద ఒకరికి నమ్మకం తగ్గటం, బాండింగ్స్ అనేది తక్కువగా కల్పిస్తూ ఉండటం, ఈ అటాచ్మెంట్ విషయాల్లో, ఈ రిలేషన్షిప్ విషయాల్లో కొంత ప్రాబ్లమ్స్ అనేది పెరుగుతూ ఉండేటువంటి అవకాశం గుర్తిస్తుంది. మరి సప్తమ శనైశ్వరుడి ప్రభావం వల్ల విద్యార్థుల్లో ప్రేమ వ్యవహారాలు పెరగడం, కాలేజీ విషయాలు, ఈ ప్రేమలు ఎక్కువగా ఒకరికొకరు అనవసరమైనటువంటి అపోహలు, అనవసర భ్రమల్లో మీ టైం అనేది ఎక్కువగా దుర్వినియోగం అవటం, చివరికి మనం ఆ విషయాల్లో ఒకంత అనిశ్చిత వాతావరణాన్ని పొందడం, అపవాద అవమానం పెరగడం అనేది కన్యా రాశి వారికి చూస్తుంది. అయితే ఈ సంవత్సరం కన్యా రాశి వారికి ద్వాదశంలోకి కేతువు, షష్టమంలోకి రాహు మే 16 నుంచి రావటం, అదే రకంగా ఈ రాశి వారికి భాగ్యస్థిత గురుబలం మే 16 వరకు దక్కుతుంది. అక్కడి నుంచి దశమ బృహస్పతి యొక్క సంచారం వల్ల మొదటి 6 మాసాలు అత్యంత శుభయుక్తమైనటువంటి సంవత్సరంగా కన్యా రాశి వారికి చెప్పుకోవచ్చు. కన్యా రాశి వారికి 2025 ఆగస్టు తర్వాత నుంచి మధ్యమైనటువంటి ఫలితాలు కలిసి వస్తూ ఉంటాయి. వ్యవసాయదారులకు, కార్మికులకు సానుకూల పరిస్థితులు ఉంటాయి. 2 పంటలు కూడా చక్కగా సానుకూలంగా ముందుకెళ్లే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఆర్థిక విషయాల్లో మీ శ్రమకు మంచి ఫలితాలు కలుగుతాయి. వ్యాపారాల్లో నూతన ఉత్సాహవంతమైన కార్యాచరణ, పురోభివృద్ధిని సాధించుకుంటారు. నూతన కార్యాచరణకు అవకాశాలు గోచరిస్తుంటాయి. నూతన ఉపాధి అవకాశాలు లేని వారికి ఈ సంవత్సరం ఉపాధి అవకాశాలు లభిస్తాయి. కోర్టు వ్యవహారాల్లో విజయం సాధించుకుంటారు. మరి రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉండే వారికి కూడా పురోభివృద్ధి లభిస్తుంది. గత నుంచి ఆగిపోయిన పనులన్నీ కూడా దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లే సంవత్సరంగా 2020 చెప్పుకోవచ్చు. విశ్వావసునామ సంవత్సరంలో గురుబలంతో విదేశీ ప్రయాణాలు, విదేశీ ఉద్యోగాలు, విద్యార్థుల్లో ఉత్సాహవంతంగా ముందుకెళ్తారు. ఆగిపోయినటువంటి స్టడీస్ అన్ని కూడా చక్కగా కంప్లీట్ చేసుకుని ముందుకెళ్లే అవకాశాలు గోచరిస్తున్నాయి. పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు, గురువుల్ని దర్శనం చేసుకుంటారు. ఈ సంవత్సరం విద్యా సంబంధితమైన రంగాల్లో చక్కటి ప్రోత్సాహవంతంగా ఉంది. విద్యా రంగాల్లో ఉండే వారికి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. గతం కన్నా మెరుగైన అవకాశాలు మీరు కల్పించుకుంటారు, అవకాశాలు సృష్టించుకుంటారు. ఇక ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగ మార్పులు, బదిలీలు కోరుకునేటువంటి వారికి మొదటి 6 మాసాలు ఒకంత గురుబలంతో ఉన్నప్పటికీ కూడా సప్తమ శనైశ్వరుని ప్రభావం వల్ల మీ శ్రమకు, మీ కష్టానికి మంచి ఫలితాలు లభించే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. కాబట్టి
పూర్వభాగంలో మొదటి 6 months కూడా గురుబలం చాలా చక్కగా లభించేటువంటి కన్యా రాశి వారికి ప్రతి వ్యవహారంలో మనోభీష్టంతో ముందుకెళ్తారు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. రుణ సంబంధితమైన ఒత్తిడి రీత్యా ఉపశమనం లభిస్తుంది. శక్తికి మించి ఇన్వెస్ట్మెంట్స్ కానీ, కొత్త వ్యాపారాలు, కొత్త ఉద్యోగాలు, కొత్త వ్యవస్థలు స్థాపించేటువంటి వారు ఒకంత మనం ఏ ప్లాన్ బి ప్లాన్ రెండు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఏమిటండి అంటే ఒక విధంగా మనం ముందుకెళ్ళి విజయం సాధించుకుంటాం అనేటువంటి పరిస్థితుల్లో ఇన్ కేసు ఒకవేళ అనుకున్న దాన్ని అంత రీచ్ అవ్వకపోతే ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం ముందుగానే ప్లాన్ చేసుకోవటం చాలా ముఖ్యమైనటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. అలాగనే ఈ కన్యా రాశి వారికి అంతా బాగానే ఉంది, ఆర్థికంగా సపోర్ట్ తక్కువగా ఉంది అనుకునేటువంటి వారికి సహాయ సహకారాలు లభిస్తాయి. కానీ అనుకున్నంత ఆర్థిక పరిస్థితుల్ని మనం మెరుగుపరచుకోలేనటువంటి పరిస్థితుల్లో శక్తికి మించి ఇన్వెస్ట్మెంట్స్ కానీ, అనవసర అపవాద అవమానాలు కానీ, మనం అనుకున్న దానికి ఎక్కువగా శ్రమ చేస్తున్నప్పటికీ రిజల్ట్స్ రాకపోవటం కానీ, సప్తమంలో ఉండే శనైశ్వరుడి ప్రభావం, అట్లాగే షష్టమ రాహు ప్రభావం వల్ల మనకు దొరికే వ్యక్తులు, మన మధ్యవర్తులు కానీ, మనతో పనిచేసే పార్ట్నర్స్ కానీ అందరూ మనం అనుకున్న విధంగా సహకరించకపోయినట్లయితే మనం మోసపోయేటువంటి అవకాశం పెరుగుతున్నాయి. కాబట్టి ఒకంత కన్యా రాశి వారు చిన్న చిన్న వ్యవహారాల మీద ఎక్కువ దృష్టి పెట్టడం అనేది ఈ సంవత్సరం చెప్పదగ్గ సూచన. ఇక సంతానార్థులకు ఈ సంవత్సరం శుభవార్తలే ఉంటారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. సప్తమ శనైశ్వరుడి ప్రభావం వల్ల జీవిత భాగస్వామి వివాహార్థులకు వివాహం కలుగుతుంది. వివాహ విషయాల ఆలస్యం నుంచి ఉపశమనం లభిస్తుంది. కుటుంబ విషయాల్లో సహాయ సహకారాలు లభిస్తాయి. సోదర సోదరీమణులు ఆస్తి వ్యవహారాల్లో పురోగతి సాధించుకుంటారు. కోర్టు వ్యవహారాల్లో విజయం సాధించుకునే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరంలో గురువు యొక్క దృష్టి మాత్రం వల్ల, గురుస్థానం యొక్క బలం వల్ల కన్యా రాశి వారికి ముఖ్యంగా వస్తువాహన విక్రయాలు చేసుకునేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. మొదటి 6 మాసాల్లో పుణ్యక్షేత్ర దర్శనాలు, దైవిక కార్యాచరణ, సంతానార్థులకు అంటే కుటుంబంలో పిల్లల రీత్యా శుభవార్తలు, శుభ కార్యక్రమాలు చేసుకుంటారు. వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. గతం కన్నా ఆరోగ్య విషయాల్లో మెరుగుబాటు జరుగుతుంది. గతంలో జరిగిన ఇబ్బందులు, నష్టాలు కలగకుండా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. గతం కన్నా పురోభివృద్ధిని సాధించుకునేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. కుటుంబ కలహాలు, కుటుంబ విషయాల్లో ఒకరికొకరు దాంపత్య యోగంలో వచ్చి ఎలిగేషన్స్, అపవాద అవమానాలకు తావివ్వకండి. దీని రీత్యా మనం శనైశ్వరుడు సప్తమ స్థితిలోకి రావటం, అదే రకంగా షష్టమ రాహు యొక్క ప్రభావం ఉండటం వల్ల మధ్యవర్తులు మాటల మీద నమ్మకండి. బాండింగ్స్ పెంచుకోండి. కుటుంబ విషయాల్లో కొంత ఆలోచించి ముందుకు వెళ్ళటం, ఆలోచించి మాట్లాడుకోవటం, ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉందన్నట్టుగా కొంత ప్రతి సమస్యకు ఒక చక్కటి దైవిక మార్గం కూడా మీకు లభించేటువంటి సంవత్సరంగా 2020 చెప్పుకోవచ్చు. కన్యా రాశి వారు ముఖ్యంగా సినీ కళారంగాల వారికి కూడా సానుకూల పరిస్థితులు ఉంటాయి. మరి రాజకీయ రంగాల వారికి సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది. అలాగే పెట్టుబడిదారులు ముందుకు వస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఎరుపు రంగు విత్తనాలు కానీ, అలాగే గోధుమలు, మిర్చి కానీ ఇట్లాంటి పంటలు పండించేటువంటి వారికి కూడా ఈ సంవత్సరం చాలా ప్రోత్సాహకరంగా ఉంది. ముఖ్యంగా మెనువులు, నలుపు రంగు వ్యాపారాలు చేసేవారు అంటే అపవ్య ధాన్యాలు కానివ్వండి, నల్ల నువ్వులు కానీ, మినువులు కానీ, మరి పెసలు కానీ వ్యాపారం చేసేవారికి కొంత ఆర్థిక పరంగా ఇన్వెస్ట్మెంట్స్ తక్కువగా పెట్టుకోవడం ఈ సంవత్సరం చెప్పదగ్గ సూచన. విశ్వావసు అనేటువంటి సంవత్సరం 2025 కన్యా రాశి వారికి అన్నింటా శుభ కార్యక్రమాలు ఇస్తుంది. అయితే కుటుంబ విషయాల్లో, స్నేహితుల విషయాల్లో, సంఘంలో గౌరవ మర్యాదల విషయాల్లో ఒకంత మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. తొందరపడి మాట్లాడకండి. మధ్యవర్తుల విషయంలో జాగ్రత్తలు పాటించండి. అపవాద అవమానాలు పొందకండి. అలాగే ఈ రాశి వారికి ముఖ్యంగా కన్స్ట్రక్షన్స్ కానీ, గృహ నిర్మాణాలు కానీ, గృహ సంబంధితమైనటువంటి కార్యాచరణ చేసేటువంటి వారు మరి ఆగిపోయినటువంటి పనులను మరి ముందుకు తీసుకెళ్లి పురోభివృద్ధి సాధించుకునేటువంటి కన్యా రాశి వారికి ఈ సంవత్సరం మొదటి 6 మాసాల్లో మీ నిర్ణయాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. మనోభీష్టాలు సిద్ధిస్తాయి. చక్కగా ఈ సంవత్సరం మొత్తంలో మీరు చేసుకోవాల్సిన పరిహారాల్లో ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన అత్యంత శుభప్రదమైన ఫలితాన్ని ఇస్తుంది కన్యా రాశి వారికి. మన్యు పాశుపత హోమం చక్కగా రుణ రోగ శత్రు సంబంధితమైన అన్ని సమస్యలకు మన్యుసూక్త ఆరాధన చేసుకోవడం శుభప్రదమైన ఫలితాన్ని ఇస్తుంది. ఆంజనేయ స్వామి వారికి శనివారం ఆకుపూజ చేసుకోవటం, మంగళవారం విశేషంగా ఆంజనేయ స్వామి వారికి ప్రదక్షిణాలు చేసుకోవటం కన్యా రాశి వారికి అత్యంత శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది. దీంతో పాటు షష్టమ రాహు యొక్క ఇది వల్ల ఏది మంచిది, ఏది నిజం అనేది, ఎటువంటి వ్యక్తి మనకు మంచి చేస్తాడు, ఎటువంటి వ్యవస్థల వల్ల మనకు మంచి జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మీరు గమనించి ముందుకెళ్తాం. కన్యా రాశి వారికి అన్నింటా శుభ ఫలితాలు పొందడానికి ఈ సంవత్సరం అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ సంవత్సరం నష్టాలను తగ్గించుకుని ఆర్థిక పురోభివృద్ధికి
ఫైనాన్స్ రంగాల్లో ఉండేటువంటి వారికి, కోర్టు వ్యవహారాల్లో కూడా విజయం సాధించుకుంటారు. అన్నింటా శుభ ఫలితాలు పొందడం కోసం 2025 ఒక సానుకూలంగా ప్రోత్సాహకరంగా ముందుకెళ్ళేటువంటి సంవత్సరంగానే కన్యా రాశి వారికి మనం చెప్పుకోవచ్చు.